నవంబర్ 24 దేవుని వాక్య ధ్యానం. నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాము. కీర్తనలు 36:9. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప వలన మనము మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకిచ్చారు. ఈ దినాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువులో స్తుతిస్తూ ప్రభువుని గణపరుస్తూ ఉన్నాను. మన జీవితంలో భౌతిక సంబంధమైన విషయాల గురించి ఎక్కువగా ధ్యాస పెడుతూ ఉంటాం. అయితే ఇక్కడ నేటి వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు భౌతిక సంబంధమైన వాటికంటే కూడా ఆధ్యాత్మికమైన విషయం గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. భక్తుడు మేము చూచుచూ ఉన్నాము అంటే అది కేవలం నీ వెలుగు మా మీద ఉండడం వలనే, నీ వెలుగు వలననే మేము చూచుచున్నాము. ప్రభువు ప్రకాశము మన మీద ఉన్నప్పుడు, మనము ఆయన వెలుగులో ప్రవేశించినప్పుడు, ఆయన వెలుగుని కలిగి మనం ముందుకు వెళ్తున్నప్పుడు మన జీవితంలో మనము ప్రతి మార్గాన్ని చక్కగా చూడగలుగుతాం, దానిని మనము పాటించగలుగుతాం. అంటే మన మనోనేత్రాలు తెరవబడి మనము సరిగా ప్రతి విషయాన్ని చూడగలిగిన వారంగా ఉండాలి అని అంటే ప్రభు అంటున్న మాట, ఆయన వెలుగులో మనం ఉండాలి. దేవుని వెలుగులో మనం ఉన్నప్పుడు ఆ వెలుగే మనలను ముందుకు నడిపిస్తుంది. ఆ వెలుగులోనే మనము దేనినైనా స్పష్టంగా చూడగలుగుతాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు, కానీ ఆ వెలుగును చాలామంది గ్రహింపలేదు. నేను లోకానికి వెలుగు అని చెప్పినటువంటి ప్రభువుని ఎవరు స్వీకరించలేకపోయారు. అయితే ఈరోజు అటువంటి వెలుగైనటువంటి ప్రభువుని నువ్వు స్వీకరించి మంచి మార్గంలో నడవడానికి ప్రభు చక్కటి అవకాశము మనకిచ్చి ఉండగా ఆ వెలుగులోనే మనము చూచుచున్నాము గనుక క్రీస్తు అనే వెలుగును అంగీకరిద్దాం. మన జీవితంలో స్పష్టమైన మార్గంలో ప్రవేశించి దేవుని రాజ్య వారసులుగా మార్చబడదాం. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన కాలమంతా మీరు తోడుగా ఉన్నారు. ఈ ప్రత్యేకమైనటువంటి దినం నిబిడల జీవితంలో నీవు వెలుగే ఉండి వారిని సరైన మార్గంలో నడిపిస్తున్నందుకు వందనాలు. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన ప్రతి కార్యము గొప్ప జయం అనుగ్రహించండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములను జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.